ఏప్రిల్ కల్లా మనకు మార్చి ఏప్రిల్ కల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఎండాకాలం కల్లా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే జీవన ప్రమాణాలను మెరుగుపరచాలంటే మంచి రోడ్లు డ్రైనేజ్తో పాటు పార్కులు ప్లే గ్రౌండ్లు స్విమ్మింగ్ పూల్లు మీ పిల్లలు కొడుకులు ఆడుకునేది మీ మనమల్ని ఆడుకుంటే అన్నీ వసతులు కల్పిస్తేనే జీవన ప్రమాణాలు మెరుగుపడ్డట్టు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలి. ట్రాఫిక్ ఇబ్బందులు అంటే ఇప్పుడు హస్తినాపురంలో నివసిస్తున్న వాళ్ళు అనుకోండి, లేకపోతే ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకంతా కూడా ట్రాఫిక్ని ఈజీగా గమ్యస్థానానికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలి. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మీ ఆఫీస్కి పోతాకే గంటన్నర టైం పట్టి మళ్ళీ రానికి గంటన్నర టైం పడితే మీ యొక్క మానసిక స్థితి బాగుండదు. పోనీకి గంటన్నర రానికి గంటన్నర, ఆడ డ్యూటీ 8 గంటలు అంటే మీరు అదనంగా 3 గంటలు ప్రయాణానికి కేటాయిస్తే 11 గంటలు డ్యూటీ చేస్తున్నట్ట లెక్క. కాబట్టి ఈ అదనపు ప్రయాణం గురించి ఆర్థిక భారం ప్రభుత్వాల మీద పడుతుంది, వ్యక్తుల మీద పడుతుంది. మరి అదనపు ప్రయాణం అంటే మీరు 40 నిమిషాల్లో పోవాల్సింది గంటన్నర పోతే ఇంకా 40 నిమిషాలు ఎక్కువ పోయినట్టే. ఈ 40 నిమిషాల వల్ల మీ యొక్క ప్రయాణము 40 నిమిషాలు లేట్ అవుతుంది, మీ పెట్రోల్ 40 నిమిషాలు ఎక్కువసేపు కాలుతుంది, మీ బండి స్పేర్ పార్ట్స్ 40 నిమిషాలు ఎక్కువ అరుగుతాయి. ఈ 40 నిమిషాలు కాలుష్యం ఎక్కువవుతుంది. ఈ 40 నిమిషాలు ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల మీ మానసిక స్థితి డిస్టర్బ్ అవుతుంది. అనేక రకాలుగా అనుబంధంగా ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయాలి, ట్రాఫిక్ కంజెషన్ని డీకంజెషన్ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో ఫ్లైఓవర్లు ఇప్పుడు నిర్మించినాం, ఇంకా నిర్మించబోతున్నాం. వనస్థలిపురంలో ఒక ఫ్లైఓవర్ రాబోతుంది, 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. హయత్ నగర్లో ఒక ఫ్లైఓవర్ రాబోతుంది, అది కూడా 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది. అలాగే హస్తినాపురంలో ఒక ఫ్లైఓవర్ డిజైన్ చేసినాం, అది 2 నెలలు కాదు, కాకపోతే అది ఇంకా 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ కాబోతుంది. హస్తినాపురంలో చేసిన ఫ్లైఓవర్ డిజైన్ చేసిన ఫ్లైఓవర్ ఇంకా శాంక్షన్ కాలేదు. వనస్థలిపురము అండ్ హయత్ నగరి స్టార్ట్ అయిపోతే 2 నెలలు. అలాగే ఆనంద్ నగర్ చౌరస్తా బండ్లగూడ దగ్గర ఒక ఫ్లైఓవర్ డిజైన్ చేసినాం. చంపాపేట డీమార్ట్ వద్ద నుంచి ఇక్కడ వరకు ఒక ఫ్లైఓవర్ డిజైన్ చేసినాం. ఇలా అన్నీ కూడా ఫ్లైఓవర్ డిజైన్ చేసి రెడీ పెట్టినాము. కొన్ని ఫ్లైఓవర్లు స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకు ఇవన్నీ చేసినామంటే ఇప్పుడున్న తరానికి రేపు రాబోయే తరానికి ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించాలి అంటే మనకు వేరే మార్గం లేదు, ఫ్లైఓవర్లు కట్టాల్సిందే. మరి ఫ్లైఓవర్లు అంటేనేమో నేను ఆలోచన చేసి అనుకుంటే ఒక రోడ్డు లెక్క డ్రైనేజ్ లెక్క 2 నెలల 3 నెలల్లో వేయలేను. నేను దానికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ నేను చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆలోచన చేసి ప్రణాళిక రూపొందిస్తే దాన్ని శాంక్షన్ చేయించి నిధులు శాంక్షన్ చేయించుకొని ఎగ్జిక్యూట్ చేసి పని మొత్తం ఎగ్జిక్యూట్ చేసి ఆ ఫలాన్ని ప్రజలకు అందించాలంటే కనీసం 6 నుంచి 8 సంవత్సరాలు నాకు టైం పడుతుంది. కాబట్టి ఆ ఆలోచన ఆ ప్లానింగు ఇప్పుడు జరిగితే తప్ప రేపు రాబోయే తరానికి నేను అందించలేను. కాబట్టి ఇవన్నీ ప్రణాళికలు చేసి ఈరోజు రెడీగా పెట్టినాం. కాబట్టి సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా చెప్పినాం, చేయబోయేటప్పుడు చెప్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి కోరుకుంటూ, మరి మీ ముందర అభ్యర్థులు అన్ని పార్టీల అభ్యర్థులు మీ ముందర ఉన్నారు. మరి అభ్యర్థుల యొక్క గుణగణాలు కూడా మీరు ఒక్కసారి తెలుసుకోవాలి. మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి, యూట్యూబ్లో అభ్యర్థుల యొక్క గుణగణాలు కొట్టండి. అభ్యర్థుల మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయా అని ఒకసారి యూట్యూబ్లో కొడితే అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదండి, ఇక్కడ ఉన్నాయా అండి? అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కంపల్సరీ. అందరూ కూడా యూట్యూబ్లో కొడితే ఒక్కసారి తెలుస్తుంది గోనె ప్రకాష్ రావు గారు ఏ ఆరోపణలు మధు యాష్కి గారి మీద చేసిండ్రు, మధు యాష్కి గారి మీద ఏమేం కేసులు రిజిస్టర్ అయినాయి. 2 420 కేసులు రిజిస్టర్ అయినాయి పోలీస్ స్టేషన్లో. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2 పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ అయినాయి. ఎందుకు రిజిస్టర్ అయినాయి? మరి ఏ పాపం చేయకుంటే రిజిస్టర్ కావుగా. అనేక మందిని సర్టిఫికెట్లు ఫోర్జరీ సర్టిఫికెట్లు చేసి అమెరికా పంపిస్తామని చెప్పి ప్రయత్నంలో భాగంగా వాటిలో కొంతమంది అసంతృప్తికి లోనై వాళ్ళు కంప్లైంట్లు దాఖలు చేయడం వల్ల కేసులు రిజిస్టర్ అయినాయి. ప్రస్తుతానికి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. 420 అది కూడా యూట్యూబ్లో ఒకసారి కొట్టి చూడండి. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు గారు చేస్తున్న ఆరోపణ. సేమ్ పార్టీ వాళ్ళు. అలాగే ఇంకొకరి దగ్గర లోన్ తీసుకొని 90 లక్షలు తీసుకొని 3 చెక్కులు ఇచ్చి
అతను పదే పదే వచ్చి నేను ఇచ్చిన డబ్బులు రిటర్న్ చేయమని చెప్తే అతను రూమ్లో వేసి కొడితే అతను కూడా పోయి కంప్లైంట్ చేసి ఆ కేసు కూడా ఉంది ఇక పోతే మీకందరూ కూడా రాజకీయాలతో మీ అందరికి కూడా అనుబంధం ఉంది, సంబంధం ఉంది, రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. చాలామందికి రాజకీయాల్లో ఒక అవకాశం వచ్చింది, ఎవరికైనా ఒక అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడనే వెతుకుంటాం. రామ్మోహన్ గౌడ్ గారికి ఎల్బీ నగర్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. ఒకసారి ఓడిపోయినాక నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకే నేను ఎల్బీ నగర్కి వెళ్ళి పోటీ చేయను, నేను మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేస్తాను అంటారండి ఎవరు? అంటారా రామ్మోహన్ గౌడ్ గారు? ఎందుకంటే ఎక్కడైతే పోయిందో అక్కడనే ఆ ప్రజలను మెప్పించి, ఆ ప్రజలను ఒప్పించి, ప్రజల్లో తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాను తప్ప నియోజకవర్గాలు మార్చడు. నియోజకవర్గం మార్చిందంటే ఏంది? అక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు, లేకపోతే ప్రజల్లో చెడ్డ పేరుని ఉంటుంది, అతను ఏదో తప్పుడు పనులు చేసిన ఉంటుంది. అంతేనా అండి? మరి పార్లమెంట్ సభ్యునిగా రెండు దఫాలుగా నిజామాబాద్లో పోటీ చేసి 2 దఫాలుగా గెలిచి 2 దఫాలుగా ఓడిపోయినాక ఈరోజు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎల్బీ నగర్కి వస్తుందంటే కారణం ఏంటంటే అక్కడ ఉన్న 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు. ఈ 7 నియోజకవర్గాల్లో ప్రజల యొక్క చీత్కారాలు, ప్రజల యొక్క నిరసనలు, ప్రజల యొక్క బాగా ఇతను వస్తే ఓడించాలి, డిపాజిట్ కూడా పట్టాలి, ధరావత్తు కూడా వానివద్దని చెప్పేసి ప్రజల యొక్క వ్యతిరేక రావడం వల్ల ఎక్కడ నిలబడ్డా నేను గెలవను అనే ఒక ఆలోచనతోటి ఈరోజు కొత్త ప్రాంతమైన ఎల్బీ నగర్ని ఎంచుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎక్కడ పోయినా ప్రజలు రాణిస్తలేరు. ఎందుకు రాణిస్తలేరు? ఆయన 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు, మరి 2 దఫాలుగా ఓడిపోయినప్పుడు కూడా ఎందుకు కూడా నియోజకవర్గానికి రాడు, ప్రజల కోడు పట్టించుకోడు, ప్రజలతో మమేకం కాడు, ప్రజల కష్ట సుఖాలు ఉన్నప్పుడు నేనున్నాను నైతిక స్థైర్యం ఇయ్యడు. సగం రోజులు అమెరికా, సగం రోజులు ఢిల్లీ, ఇంకా కొద్ది రోజులు హైదరాబాద్ తప్ప నియోజకవర్గానికి ఎన్నడూ కూడా రాడు. కాబట్టి ఆయన మా కుద్రో బాబు అని చెప్పేసి నిరసనలు వ్యక్తం చేస్తే బాగాలేని వాతావరణం ఇలా ఎల్బీ నగర్కి వచ్చింది. ఇలా మీరు చూడండి ఒకసారి ఉదాహరణ. ఇప్పుడు 5 పార్లమెంట్ సభ్యులు మన దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోయం బాబురావు గారు, బీజేపీకి సంబంధించిన సోయం బాబురావు గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ 5 కూడా పార్లమెంట్ సభ్యులే. 5 కూడా పార్లమెంట్ సభ్యులే. ఈ 5 కూడా పార్లమెంట్ సభ్యులు ఏం చేసిందంటే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న 7 నియోజకవర్గాలకు, అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు 7 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడనే రాజకీయంగా పునాదులు స్థాపించుకున్నారు. గట్టిగా పోరాడు, అక్కడనే పోరాడాలి, అక్కడికి వెళ్ళి గెలవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ వేరే నియోజకవర్గాలకు పోలేదు. ఎందుకంటే మేము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక నియోజకవర్గంలో మేము పోటీ చేయలేకపోతే మమ్మల్ని పిరికి పందులు అంటారు, దద్దమ్మలు అంటారు, ప్రజా వ్యతిరేకత ఉంటేనే మేము దూరం పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడనే పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తే మన ఒక్కడి మాత్రం ఎల్బీ నగర్కి వచ్చింది. స్వస్థలం నాది, మా తాత సమాధులు ఇండి, మా నాయన సమాధులు ఇండి అంటారు. మేమేం దాన్ని కాదంటలేము, దాన్ని విభేదిస్తలేం. మేము స్వస్థలం అని మీరు అంటున్నారు. మనకు తీవ్రమైన కరోనా వచ్చినప్పుడు 2020లో కరోనా వచ్చింది, యావత్ దేశం కరోనా వచ్చింది. 2021లో 2వ వేవ్ ఇంకా ప్రమాదకరంగా ఉండే. ఆ 2వ వేవ్లో ఆసుపత్రులలో బెడ్లు లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, మరి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ లేవు. అనేక రకాలుగా నానా రకాలుగా బాధలు పడ్డారు. భయంతో గుప్పిట్లో బతికినాం, మాస్కులు పెట్టుకున్నాం, ఇలా అనేక రకాలుగా భయపడ్డాం. మొదటి వేరియంట్లు, 2వ వేరియంట్లు. కానీ ఏ రోజు కూడా నా ప్రాంత వాసులకు, నేను పుట్టి పెరిగిన హయత్ నగర్లో ఇబ్బందులు ఉన్నాయి, ఒకసారన్నా పరామర్శిద్దామని చెప్పేసి ఒకరోజు కూడా ఈ ప్రాంతానికి రాలేదు. 2020లో 2021లో తీవ్రమైన వరదలు వచ్చినాయి. ఇదే హయత్ నగర్లో అంతర్భాగమైన బంజారా బస్తీలో
నడుము లోతు దాకా నీళ్లు ఉండే ఆ బస్తీలో మొత్తం నిండిపోయింది. నిండిపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోతంకు భయంకరమైన పరిస్థితి ఉండే. నేను ఆ స్థానిక కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారు, మీరు వీడియో చూడండి, ఒక వీడియో యూట్యూబ్లో ఉంటుంది. నడుముకు ఈడ్లాగా ఉంటే ఆ లోతులో నీళ్ళలో దిగి మేము ఒక కుటుంబాన్ని పెద్ద లారీ ట్యూబ్ మీద కూర్చోబెట్టి ఇక్కడికి వెళ్ళి పక్కకి దాటించాం. మధ్యలో ఒక నాలా ఉండే, ఆ నాలాలో మేము పొరపాటున పడితే మేము గల్లంతేటువంటి ఒక తాడు కట్టుకొని 10 మందిని పట్టుకోమని చెప్పి ఆ నాలా మెల్లగా దాటినాం, ఏమన్నా స్లిప్ అయి పడిపోతామని. అదే హయత్ నగర్లో ఉంది. మరి ఇంత భారీ ఎత్తున ఇంత వర్షాలు వస్తున్నప్పుడు నేను పుట్టిన ప్రాంతం ఇబ్బంది పడుతున్నది, నేను పెరిగిన ప్రాంతం ఇబ్బంది పడుతుంది, నేను ఆ ప్రాంత వాసులకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక్కరోజు కూడా రాని మనిషి ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోటీ చేస్తుంటుంటే నా ప్రాంతం, నా వాళ్ళు, నా ఇల్లు అని చెప్పి వీడియోలు పెట్టి చూపెడతా ఉన్నాం. కాబట్టి సోదరులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడే. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడైతే మనం అందరం కలిసి ప్రశ్నించే గొంతు అని చెప్పేసి గెలిపించినారు. మరి గెలిపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైనా రేవంత్ రెడ్డి గారు మీ కాలనీలలో వచ్చిందా అంటే ఎప్పుడైనా మీ కాలనీలలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు వచ్చిందా? ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఏ ఒక్కరి కాలనీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి అరే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, అవస్థలో ఉన్నారు, నేను ఈ ప్రాంతం యొక్క పార్లమెంట్ సభ్యుని, నా బాధ్యత, నేనేమన్నా చేయగలుగుతానా మీకు అనే ఒక నైతిక స్థైర్యాన్ని ఎప్పుడన్నా ఇచ్చిండా? ఏ రోజు కూడా రాలే. ఇదే నేను చెప్పిన సంక్షోభాలు, ఇబ్బందులు 2020-21లో తీవ్రమైన కరోనా, 2020-21లో తీవ్రమైన వర్షాలు, మొన్నటికి మొన్న ఒక బ్రిడ్జ్ కూడా పడిపోయింది. మరి పార్లమెంట్ సభ్యునిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఏ రోజన్నా ఒక మనిషి వచ్చిపోయిందా? రేవంత్ రెడ్డి గారు రాలేదు. ఎందుకు రాలేదంటే రాజకీయంగా నిరుద్యోగ సమస్య, కొడంగల్లో ఓడిపోయిండు, రాజకీయంగా నిరుద్యోగం చుట్టుకుంది. మరి రాజకీయ నిరుద్యోగిగా ఉండడానికి కొంతమంది ఇష్టపడక అవకాశం వచ్చిన వెంటనే ప్రశ్నించే గొంతుని టైటిల్ పెట్టుకుని మల్కాజిగిరికి వచ్చి పోటీ చేసిండు. రాజకీయ నిరుద్యోగ సమస్య తీర్చుకున్నాడు, అయిపోయింది, వాపస్ వెళ్ళిపోయింది కొడంగల్. ఏమన్నా చేసిందండి ఈ యొక్క నియోజకవర్గానికి? రేవంత్ రెడ్డి గారి వల్ల ఒక్క రూపాయి లాభం అనేమన్నా జరిగిందా? నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ప్రశ్నిస్తున్నా, రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఫోన్లో మాట్లాడగలుగుతారా? మాట్లాడతారా సార్? ఒక్కరు? నేను ఒక 15 రోజుల టైం ఇస్తా, 15 రోజుల టైం ఇస్తా, ఫోన్ నెంబర్ కూడా నేనే ఇస్తా. ఈ 15 రోజుల లోపల ఒక్కరితోటి మాట్లాడండి. మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నాకు ఈ కాలనీలో సమస్య ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా తీరుస్తారని ఒక్కసారి అడగండి. ₹1,00,000 బహుమతి మీకు ఇస్తాను, ₹1,00,000 బహుమతి ఇస్తా. ఈ విధమైన వాతావరణం, రాజకీయ నిరుద్యోగ సమస్య తీరిపోయింది, ఒక టర్మ్ అయిపోయింది, మళ్ళీ తిరిగి కొడంగల్ వెళ్ళిపోయింది. అంటే నష్టం అవడిది. 5 సంవత్సరాలు మనం ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న నష్టం అవడిది, మనకే నష్టం. నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఇంకొక పార్లమెంట్ సభ్యుడు నాకు తోడైతే ఈ అభివృద్ధిలో 3,700 కోట్ల రూపాయలకు అదనంగా ఒక 4,500 కోట్లు వస్తుండేనా లేదా? ఒక 4,000 కోట్లతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే. అంటే మన ఈ నియోజకవర్గానికి ఇంకో అదనంగా 300-400 కోట్లు వస్తుండే. అంటే ఏమన్నా అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామంటారు. ప్రతిపక్షం స్వపక్షం ఏముండదండి. చేసేవారికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఇవాళ చాలామంది ప్రతిపక్ష సభ్యులు కూడా వచ్చి పనులు తీసుకొని పోతారు. చాలామంది కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి, సార్ మా ప్రాంతంలో ఈ నిధులు కావాలి సార్, మీరు ఇవ్వండి సార్ అంటే ముఖ్యమంత్రి గారు రాసి ఇచ్చేస్తారు. అంటే చేసే ఉద్దేశం, చేసే ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంతసేపు నెగిటివ్ ఆలోచనతో తప్ప పాజిటివ్ ఆలోచనలు ఉండరు. నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సార్లు కార్పొరేటర్గా ఉండి అక్బర్బాద్లో 2 సార్లు నేను కార్పొరేటర్గా ఉండి అదే వారి ఇంటి మీద, రంగయ్య గారి ఇంటి మీద అద్భుతమైన పార్కు కట్టినాం. ఏం సార్ మీ ఇంటి ముందర అద్భుతమైన పార్క్ ఎప్పుడు కట్టినాం సార్? 2001లో, అంటే 22 సంవత్సరాల క్రితం నేను కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
అప్పుడు మేము చేయలే. వాళ్ళ ఇంటి ముందర కూడా కట్టినాం, వాళ్ళ ఇంటి పక్క కూడా కట్టినాం, తిరుమల వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కట్టినాం. ఎందుకంటే డెవలప్ చేయాలనే ఇంట్రెస్ట్ మాకు ఉంది కాబట్టి ప్రతిపక్షం గితిపక్షం అని చెప్పి ఇంకొకరి మీద వేయకుండా మా బాధ్యత, నేను ప్రజాప్రతినిధి అని చెప్పేసి పట్టుదలతో శాంక్షన్ చేయించుకొని ఇలా ఆ పార్కు పెట్టినాం రంగయ్య గారి ఇంటి ముందర. ఇవాళ ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు రంగయ్య గారు? కొన్ని వందల మంది చేసుకుంటారుగా, యోగా చేసుకుంటారు, వాకింగ్ చేస్తారు. అది అక్బర్బాద్ నియోజకవర్గానికి వస్తుంది, మన మలక్పేట కాన్స్టిట్యూన్సీ, పాత మలక్పేట కాన్స్టిట్యూన్సీ. అప్పుడు ఆ ప్రాంతానికి నేను కార్పొరేటర్గా ఉంది. అంటే డెవలప్ చేయాలంటే డెవలప్ చేయొచ్చు. కావున సోదరులకు అందరికీ విజ్ఞప్తి, రెండో అభ్యర్థి సామ రంగారెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. అతని పేరు కూడా యూట్యూబ్లో కొట్టండి. మీరు యూట్యూబ్లో కొడితే 3 420 కేసులు వస్తాయి. 3 420 కేసులే. అంటే దొంగ ఫోర్జరీ చేసి ఒకరికి ఆస్తి రాయించుకున్నాడు, ఇంకొకరికి ఫోర్జరీ చేసి మోసం చేసిండు, ఇట్లా ఆయన సొంత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసి 3 420 కేసులు వెళ్తాయి. ఒకటి 420 మనం ఇప్పుడు తట్టుకోలేకపోతుందంటే రెండో 420. ఈ 420 కలిస్తే 840 అయితే మనం తట్టుకోలేము, అసలు మన నియోజకవర్గం తట్టుకోలేదు. అట్లనే యూట్యూబ్లో నా పేరు కూడా కొట్టండి, ఆ ఇద్దరి పేరుతో పాటు నా పేరు కూడా కొట్టండి యూట్యూబ్లో, సుధీర్ రెడ్డి అని. మీకు ఫ్లైఓవర్లు వస్తాయి, పార్కులు వస్తాయి, ప్లే గ్రౌండ్లు వస్తాయి, స్విమ్మింగ్ పూల్స్ వస్తాయి, ఎస్ఎన్డిపి ట్రైన్లు వస్తాయి, మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి మీరు మీ భవిష్యత్తు నిర్ణయించేది వజ్రాయుధం ఓటు. ఆ ఓటు వేసే ముందర మీ అభ్యర్థుల యొక్క గుణగణాలు అన్నీ కూడా చూడండి ఒకసారి. కులం కాదు ముఖ్యం, గుణం కావాలి. కులంతో సంబంధం అన్ని కులాల వల్ల మనకు కావాలి. రాజకీయ నాయకులు వేదికలెక్కి ప్రసంగాలు చేసేవాళ్ళు కుల సంగతి కానీ కులం విషయం కానీ అసలు మాట్లాడవద్దు. అన్ని కులాల వాళ్ళని ఆదరించే గొప్ప గుణవాడే రాజకీయాల్లో ముందుకు పోగలుగుతాడు. కాబట్టి అందరినీ మనం కలుపుకొని పోవాలి. కులం ఒక్కటే ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. చదువు ఒక్కటే ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. ఎందుకు ఈ విషయం తీస్తున్నామంటే, నేను బాగా చదువుకున్నామని నాకు ఓటు వేయండి అని చెప్పి నిన్న చెప్పినట్ట. అంటే మేమేమో తక్కువ చదువుకున్నామా, మేము 10వ తరగతి ఫెయిలా? మేము కూడా బాగానే చదువుకున్నాం. ఆయనకైనా ముందే అమెరికా పోయొచ్చినాం, అన్ని లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతాం. సో ఈ విధంగా అన్ని రకాలుగా మేము కూడా ఉన్నాం. కాబట్టి దయచేసి ఓటు వేసే ముందల రేపు ఎల్బీ నగర్ భవిష్యత్తు ఏంది, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ఒక ఆలోచన మీరు చేయాలి. ఎల్బీ నగర్ నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న 2వ అతిపెద్ద నియోజకవర్గం, 2వదో 3వదో. 5,70,000 ఉన్నాయి. 64 నియోజకవర్గాలు దీనికన్నా 2 లక్షల కన్నా తక్కువ ఉన్న ఓట్లు. 64 నియోజకవర్గాలు 2 లక్షల కన్నా తక్కువ ఉన్నాయి ఓట్లు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు, 64 నియోజకవర్గాలు 2 లక్షల కన్నా తక్కువ ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం మన ఎన్ని నియోజకవర్గాలు అవుతాయండి? 5,70,000 అంటే 3 అయితే చేయండి. 3 శాసనసభ్యులు ఉండాల్సిన నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఆ భారం నేను ఒక్కనే మోస్తున్నా. 3 శాసనసభ్యులు ఉండాలి ఈ నియోజకవర్గానికి, ఆ భారాన్ని నేను ఎక్కువనే మోస్తున్నా. అందుకని ఎంత తిరిగినా కానీ తక్కువనే కనిపిస్తుంది. ఇంకా మా దగ్గర రాలే అని చాలామంది. మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో ఒక మనిషికి స్పష్టమైన అవగాహన రాజకీయ నాయకుడికి రావాలంటే, మీ ప్రజాప్రతినిధికి రావాలంటే కంప్లీట్లీ 365 రోజులు తిరిగితే ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. మరి ఈ అవగాహన ఎందుకని కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఈ అవగాహన ఎందుకంటే, అవగాహన ఉన్నవాడే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడు, అవగాహన లేకుండా అభివృద్ధి చేయలేడు. ఎందుకంటే ఈరోజు అవగాహన ఉంటే ఈ ప్రాంతంలో ఇది ఎమర్జెన్సీ ఉంది, ఇది 3 నెలల్లో 4 నెలల్లో కంప్లీట్ చేయాలి, ఇది 3 నెలల్లో కంప్లీట్ చేస్తేనే ఈ ప్రాంత సమస్య తీరుతుంది, చాలా ప్రాముఖ్యత గల పని అని చెప్పేసి అవగాహన ఉంటే డబ్బులు అక్కడ ఖర్చు పెట్టగలుగుతాము. ఇంకో దగ్గర ఇంకో రోడ్డు ఉన్నది, ఒక 6 నెలలు ఆగినా నడుస్తుంది, ఒక 6 నెలల తర్వాత చేయొచ్చు అని చెప్పేసి అవగాహన ఉంటే అక్కడ డబ్బులు ఒక 6 నెలల తర్వాత పెడతాం. ఇంకో దగ్గర ఇంకొక సంవత్సరం తర్వాత పెట్టచ్చు పని, ఇప్పుడు నడుస్తుంది అనే అవగాహన ఉంటే ఇంకో సంవత్సరం తర్వాత డబ్బు పెట్టచ్చు. ఈ విధంగా అవగాహన ఉంటే తప్ప ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టమని సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి మీ అందరితో మనవి చేసుకుంటే స్పష్టమైన అవగాహన నాకు ఈ నియోజకవర్గం మీద ఉంది. ఎందుకంటే 1986లో నేను ఉమ్మడి మలక్పేట కాన్స్టిట్యూన్సీలో
నేను అక్బరాబాద్ కార్పొరేటర్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన. ఇవాళకి 40 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పాత మలక్పేట నియోజకవర్గంలో ఒక అంతర్భాగం కాబట్టి అప్పటి నుంచి నాకు ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. కాబట్టి స్పష్టంగా ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసు. కాబట్టి రేపు భవిష్యత్తులో డెవలప్మెంట్లో పరుగులు పెట్టించగలుగుతా. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన హస్తనాపురం ఫ్లైఓవర్ కానీ అనేక ఫ్లైఓవర్లు కానీ అన్నీ కూడా ప్రణాళికలు చేసి పెట్టినాము. రేపు రాబోయే రోజుల్లో మీరు మళ్ళొకసారి ఆశీర్వదిస్తే ఈ సమస్యలన్నీ ఈ అన్ని ఫ్లైఓవర్లన్నీ కూడా కట్టించే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మేము ఏ పని చేసినా ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్ కోసం చేయము, నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ తప్పనిసరిగా ఎల్బీ నగర్ని అందరూ కూడా చాలామంది అంత గచ్చిబౌలి మాదాపురం అటు ఇటు అందరూ వెళ్ళిపోతారు. మా రంగయ్య గారు కూడా వెళ్ళిపోయారు. ఎక్కడ పోయింది సార్ మీరు? ఇక్కడే ఉందా? అందరూ అటు వెళ్ళిపోతుంది. ఎందుకు పోతున్నా అంటే ఆడ మంచి సౌకర్యాలు ఉన్నాయి. మాకు మాదాపూర్లో కోకాపేటలో గచ్చిబౌలిలో లేకపోతే హైటెక్ సిటీ దగ్గర బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోతాం. అయితే ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అని మీకు చెప్పినగా క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ని రాబోయే 5 సంవత్సరాలు చూడండి బ్రహ్మాండంగా చేస్తాం. ఇక్కడ ఎల్బీ నగర్లో బ్రహ్మాండంగా చేస్తే రేపు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా రీమైగ్రేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎల్బీ నగర్ రావాలి. మళ్ళీ అందరూ వచ్చి ఎల్బీ నగర్లో ఇల్లు కట్టుకోవడానికి రావాలి. అడుగుతాం అప్పుడు కారణం ఏంది మీరు ఎల్బీ నగర్కి వస్తుందంటే ఇక్కడ ట్రాఫిక్ ఫ్రీ ఉంది, చాలా చక్కగా మేము వాహనాలు మూవ్ అవ్వచ్చు, ఇక్కడ చక్కటి పార్కులు ఉన్నాయి, మేము వాకింగ్ చేసుకోవచ్చు, చక్కటి ప్లే గ్రౌండ్ ఉన్నాయి, మా కొడుకులు మనవరు ఆడుకోవచ్చు, చక్కటి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అందరం కూడా అలా పోయి సేదవచ్చు, చక్కటి వాతావరణం ఉన్నది, ఏ కాలుష్యం లేదు, మేము అక్కడ మంచిగా స్వేచ్ఛగా తిరగగలుగుతాము అని అనేక రకాలుగా ఆలోచించి మేము అక్కడ 4-5 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనే బదులు ఇక్కడ 2 కోట్లనే వస్తుంది, ఇంకా 2 కోట్లు బ్యాంకులు వేసుకుంటే మాకు దానికి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఆడికెళ్ళి మూవ్ అయ్యి మళ్ళీ ఎల్బీ నగర్ వైపు వచ్చేటట్టు 2028లో చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ దయచేసి మరొకసారి నన్ను ఆశీర్వదించండి, మరి శాసనసభకు పంపండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నేను చేసే ఈ చిన్ని ప్రయత్నానికి మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నను ఆశీర్వదించడానికి వచ్చిన నిన్ననే టీటీడీ మెంబర్గా ఎన్నికైన మరొకటి రాము గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నిన్ననే టీటీడీ బోర్డు మెంబర్గా ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా బాధ్యతలు చేపట్టిన మరొకటి రాము గారిని ఆహ్వానిస్తున్నాం. జైవాసవి. మరి ఈరోజు ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మన ఆత్మీయ సదస్సుకు విచ్చేసి మరి ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చాలా బాగా చెప్పారు. నిజంగా ధన్యవాదాలు, మీ కృషికి గ్రేట్ సార్. కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమానికని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని మేనిఫెస్టోలో ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా మరి పేద ఆర్యవైశ్యులకు ఇలాంటి కృషి చేయట్లేదు సార్. దాని గురించి ఆలోచించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా వనస్థలిపురం మరి డివిజన్ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న చింతల రవికుమార్ గారికి మరి మీకు అనుకూలంగా సేవ చేస్తారు, పార్టీకి సేవ చేస్తారు. మరి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా వారికి అవకాశం కల్పించాలని చెప్పి మరి మహాసభ పక్షాన తెలంగాణ యువజన పక్షాన కోరుతున్నాను సార్. ధన్యవాదాలు. మరి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో అమరవారి రెస్టారెంట్ గారిని కేక్ కటింగ్ చేయవలసిన కోరుతున్నాం. మీ అందరికి చెప్పడం వచ్చా. నౌ మ్యూజిక్ ప్లీజ్. మిషన్ వైస్ చైర్మన్ మిషన్ దగ్గర వైస్ చైర్మన్ మన వెంకటేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కూర్చున్నాం. ఈరోజు అమరవారి లక్ష్మీనారాయణ జన్మదిన సందర్భంగా మరి మన సుదీరమ్మ గెలుపు కొరకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిత్రులారా రాబోయే రోజులలో మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, సుదీరమ్మ మళ్ళా ఎమ్మెల్యే అవుతాడు. ఈసారి ఎమ్మెల్యే అయితే మన సుదీరమ్మ మంత్రి అవుతాడు. మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 మూలల వెలుగు
ఎల్బీనగర్ నియోజకవర్గం రోజు ప్రతి గల్లీలో తిరిగే వ్యక్తిని సునీలను గెలిపియాలి. కాంగ్రెస్ వాడిని గెలిపిస్తే వాడు ఎక్కువగా ఇవ్వరు. మనలో కొంతమందికి దేశ భావజాలం ఉంటుంది, హిందీ భావజాలం ఉంటుంది. మిత్రులారా, ఆ బీజేపీ అధికారంలోకి రాదు, అది కాలిపోయినట్టు. గెలిచే వ్యక్తి సునీలన్న, పేదవాళ్ళకు సహాయం చేసే వ్యక్తి సునీలన్న. సునీలన్న గెలవాలి, మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం అవుతుంది. అది ఖచ్చితంగా సునీలన్నకు ప్రత్యేకత అమరావతి లక్ష్మీనారాయణ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్స్ అన్న. ఆల్రెడీ వారి గెలుపు డిక్లేర్ అయిపోయిందన్న ప్రజా హృదయాలలో. మీ అందరూ ఒక్కసారి చప్పట్లతో వారికి మా దేవరేంద్ర గారు వారికి శుభాశీస్సులు అందించండి. అమరవాది లక్ష్మణ్ గారికి అందరూ ఒక్కసారి మీ పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో వారికి వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మ్యూజిక్ ప్లీజ్, మ్యూజిక్. చైర్మన్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మల్లికార్జున సత్రం చైర్మన్ శ్రీ మిర్దోడి శ్యామ్ సుందర్ వారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. అమరవాది గారి మీద పాట పాడండి. మరి ఈరోజు అమరవాది లక్ష్మీనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఊరే లక్ష్మణ్ గారు ఆయన ఇష్ట ప్రకారం ఆయన గురించి పాట రాసి పాడాలని అన్నారు. వారి గురించి ఇప్పుడు రాసి పాడుతున్నాం. దయచేసి శ్రద్ధగాని మనం ఆచరించాల్సిందిగా కోరుతున్నాం. అమరవాది వంశంలో